కిరాకార్పి జబర్దస్త్‌లో ఉన్నప్పుడు మంచి హాస్యం చేస్తూ అదేవిధంగా ప్రజలందరూ కూడా నవ్విస్తూ ఈటీవీలో ఎప్పటికప్పుడు కనిపించేవాడు. ఆ తర్వాత మరి అక్కడ జబర్దస్త్‌కి ఆయనకి ఏమైందో తెలీదు గానీ, ఆ తర్వాత చాలా వీడియోలు పెట్టాడాయన. నాకు వెన్నుపోటు పొడిచారు. నా ఫ్రెండ్సే నన్ను పక్కన పెట్టారని చెప్పేసి చాలా సార్లు చాలా కామెంట్‌లు చేశారు మీడియాలోని. మనం చాలా వీడియోలు చూసాం. ఆ తర్వాత ఈ నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి ఒక రెస్టారెంట్ తయారు చేసి ఒక బిజినెస్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఆటిలి బ్రాంచ్‌లు కూడా స్టార్ట్ చేశారు. అంటే అటువంటి తరుణంలోని సో, ఆ బిజినెస్ బావుంది. మంచి సక్సెస్ అవుతుంది. కిరాకార్పి మంచి రేంజ్‌లో ఎళ్తాడని చెప్పేసి అప్పట్లో ప్రచారం కూడా బాగా జరిగిందన్నమాట. సో, దాన్ని పక్కన పెట్టి సీన్ కట్ చేస్తే ఆయన రాజకీయాల్లోకొచ్చాడు. రీసెంట్‌గా తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఏదైతే చేపలో ఏదైతే చేపల పులుసు అనే దాన్ని రెస్టారెంట్లు ఉన్నాయో అయన్నీ కూడా వదిలేసాడు. ఆ బిజినెస్ వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసాడని చెప్పేసి ప్రధానమైన వార్త మాట. సో, ఆయన గురించి ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియని విషయం, నాకు తెలిసిన విషయం మీకు తెలియపరచడం నా ఉద్దేశ్యం కాబట్టి. సో, ఆయన తిరుమల వారి కల్తీ నెయ్యి కేసులో అక్కడ కొన్ని కొన్ని విషయాలు ఆయన కీలకంగా మాట్లాడాడు. ఆయన పైన ఒక వైసీపీ నేత కొన్ని విషయాలు బయటపెట్టాడన్నమాట. ఒక తీవ్రమైన ఉద్వేగంతో కొన్ని మాట్లాడారు. దాని గురించి చర్చిద్దామని చెప్పేసి, మాట్లాడుకుందామని చెప్పేసి ఈ వీడియో ముందుకి వచ్చా. సో, మీకు నచ్చితే గనక ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. సో, అసలు ఏం జరిగిందంటే తిరుమల కల్తీ నెయ్యి కేసులో అధికార టీడీపీ అదే విధంగా విపక్ష వైసీపీ నేతల మధ్య మళ్ళీ మాట యుద్ధం మొదలైందంట. ఏ విధంగా వైసీపీ హయాంలోని టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదంటూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది అప్పట్లో. సో, ఈ కేసుకు సంబంధించి నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారన్నమాట. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ మధ్య తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై మరోసారి మాటలు చెలరేగుతున్నాయి. రీసెంట్‌గా దాని గురించి మళ్ళీ కొట్టుకుంటున్నారు. సో, ఈ క్రమంలోనే టీడీపీ మద్దతుదారుడు కమెడియన్ కిరాకార్పిపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా గుంటూరుకు చెందిన వైసీపీ నేత కు కురుగుపాటి ప్రేమ్ కుమార్ కిరాకార్పిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా అంటే మాజీ మంత్రి ఆర్‌కే రోజును ఉద్దేశించి కిరాకార్పి చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ కురుగుపట్టి ప్రేమ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే చేశారు ఈ వ్యాఖ్యలు తిరుమల లడ్డు ప్రసాదంలో పందికొవ్వు కలిసిందని ఆరోపిస్తూ గతంలో కిరాకార్పి మాజీ మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సిట్ నివేదిక నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తెచ్చిన ప్రేమ్ కుమార్ కిరాక్ ఆర్పీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడన్నమాట. ఎందుకంటే తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పినందున ప్రేమ్ కుమార్ కిరాకార్పిని ఇప్పుడు ఏం చేయాలని ప్రశ్నించారు. అప్పట్లో కిరాకార్పి చెప్పాడన్నమాట. ఏమని? తిరుమల లడ్డులోని పందికొవ్వు కలిసింది. అంతా అపరాధం జరిగిపోయిందని చెప్పేసి కిరాకార్పి అప్పట్లోని చాలా వీడియోలు వచ్చాయి. అది కూడా రోజా పైన కొంచెం అసభ్యంగా మాట్లాడుతూ వచ్చిన వీడియోల్ని ఈయన ఇప్పుడు ట్యాగ్ చేస్తూ చెప్తున్నాడన్నమాట. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడిన ఈ కిరాకార్పిని తాము అధికారంలోకి వస్తే పందిని కోసినట్లు నరికి కోస్తా ఉంటూ ప్రేమ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట. సో, ఈ కూటమి పాలనలో ఏం మాట్లాడినా మనోభావాలు దెబ్బతిన్నాయని, జైలుకు పంపుతున్నారని, కిరాకార్పి మాటలతో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారన్నమాట. సో, దీనిపైన మళ్ళీ కిరాకార్పి ఏ విధంగా స్పందిస్తారో మరి వేచి చూడాలి. ఎందుకంటే పందికొవ్వు కలిసిందని అప్పట్లో ఆయన మీడియా ముఖంగా చెప్పడంతోటి ఇప్పుడేమో అసలు కొవ్వే దాంట్లో ఏమీ లేదు, కొవ్వు లేదు, గివ్వు లేదు, అంతా స్వచ్ఛంగానే ఉన్న విధంగా అయితే ఇతను చెప్తున్నాడన్నమాట. సో, రెండిట్లకి వ్యత్యాసం కనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి. సో, మరి ఈ కిరాకార్పి ఈయన చెప్పిన మాట మీద క్లారిటీ ఇస్తా లేదని వేచి చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.